రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయము వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని ప్రేమించినందుకు, మీ సహాయం అనుగ్రహించినందుకు, సురక్షితంగా సజీవులుగా ఈ విధంగా మీ సన్నిధిలో మరొకసారి నిలవబడి ప్రార్థించుకునే సమయాన్ని దయచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును నా తండ్రి, మా ప్రయాణాలు కావచ్చు, మా పనులు కావచ్చు, అయ్యా మేము ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని విడవలేదయ్యా, ఎడబాయలేదు, క్షేమాన్ని దయచేశారు. ఎన్నో ప్రమాదాలను తప్పించారు అయ్యా, ఎన్నో మానసిక వేదనలను, ఎన్నో నిందలను, ఎన్నో ఆటుపోట్లను తండ్రి, ఎన్నో మోసకరమైన పరిస్థితుల నుంచి ఈ రోజున మమ్మల్ని కాపాడారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మేమందరము కూడా సంఘంగా చేరి మీకు ప్రార్థించుకునే ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించారు నాయన. కృతజ్ఞతలు తండ్రి. యేసు కనికరపడి వారి కనులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి అని మత్తయి సువార్త 20:34 ద్వారా ఈ రాత్రిన మాకు తెలియజేస్తున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఎవరైతే మీ సహాయం కొరకు మొర్రబెడుతూ ఉంటారో, ఎవరైతే నాయన మీరు తప్ప దిక్కెవరూ లేరని అయా దీనంగా మొర్రబెడుతుంటారో వారి యందు మీరు కనికరపడతారని, అయా వారికి ఎటువంటి అవసరత ఉన్నా, ఎటువంటి ప్రమాదంలో ఉన్నా, ఎటువంటి బంధకాలలో ఉన్నా వారిని రక్షిస్తారని, విడిపిస్తారని తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే నాయన మీ పాద సన్నిధిన చేరి అయా వారి సమస్యలను బట్టి మొర్రబెడుతున్నారో వారి యందు కూడా మీరు కనికరపడమని, వారిని కూడా స్వస్థపరచమని, విడిపించమని, వారిని కూడా రక్షించమని, లేవనెత్తమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఆయా ప్రాంతాల నుంచి, ఆయా స్థలాల నుంచి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నామయ్యా, ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. వారికి మీరు తోడై ఉండండి, వారి అవసరతలను తీర్చండి, వారి ఇరుకుల నుంచి విడుదల దయచేయమని అయ్యా బ్రతిమాలుకుంటున్నాం. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యాల చేత బాధపడుతున్నారు తండ్రి. వ్యాధులు వారిని చుట్టుముట్టి ఉన్నాయి నాయన, శోధనలు వారిని చుట్టుముట్టి ఉన్నాయి తండ్రి. విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఉన్న ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తిని యేసు నామములో లయపరచండి. మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆర్థికంగా ప్రతి బిడ్డ కూడా ఉన్నత స్థాయిలో ఉండులాగున కృప చూపించండి నాయన. వారు చేస్తున్న పనుల్లో వారు అభివృద్ధి చెంది సర్వ సమృద్ధి కలిగి ఉండులాగున కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము. ఎంతోమంది బిడ్డలు తండ్రి అశాంతితో జీవిస్తున్నారు, సమాధానం లేని స్థితిని వారు కలిగి ఉంటున్నారు తండ్రి. వారిని దర్శించండి తండ్రి. అయా ఏ సమస్య చేత అయితే వారి హృదయంలో వేదన ఉందో ఆ సమస్యను కొట్టివేయండి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. యవన బిడ్డలకు మారు మనస్సు దయచేయండి. దుర్వ్యసనాల చేత ఏ బిడ్డ అయితే ఉన్నారో వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా ప్రార్థన చేస్తున్నాం. గృహాల కొరకు అడుగుతున్నారు తండ్రి. మంచి గృహం వారికి దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి. ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో తండ్రి, అయా అది ఒక గొప్ప అవమానంగా తండ్రి ఎంచబడుతుండగా అవమానం నుంచి విడుదల దయచేయండి. గర్భఫలమును మీ బహుమానమును వారికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్లోను మీ సహాయమును
వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా మా భారతదేశాన్ని దీవించమని, సైనికులకు వారి కుటుంబాలకు నిరంతరమును కూడా మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్నారో, పనులు చేసుకుంటున్నారో, వారు క్షేమంగా గృహాలు చేర్చబడ్డానికి కృప చూపించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఎవరైతే తండ్రి ప్రమోషన్స్ కోసం, లోన్స్ కోసం, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరికీ వాటిని మీ చిత్తంలో దయచేయమని అడుగుతున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ కంచె మరొకసారి దయచేయండి. మేమందరము సేద తీరబోతుండగా మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. ఏ బిడ్డ కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరు కూడా అపవాది దురాత్మ శక్తుల చేత, దొంగల చేత, వారి శత్రువుల చేత అయా హాని కలిగించే ఏ పరిస్థితి చేత ఈ రాత్రిన తండ్రి భయపడకుండా మీరే తండ్రి వారి హృదయంలో నిబ్బరాన్ని దయచేయండి. మీ సహాయం అనుగ్రహించండి. కంటి నిండా సుఖవంతమైన క్షేమకరమైన నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.